brought you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना. మరి కాసేపట్లోనే ప్రధాని మోదీ సభా ప్రాంగణానికి చేరుకోబోతున్నారు. మరోవైపు ప్రధాని రాక నేపథ్యంలో ఇవాళ అమరావతిలో భారీ ఎత్తున బందోబస్తు ఏర్పాట్లు చేశారు. అయితే లక్షలాదిగా ప్రజలు తరలి వస్తూ ఉండడంతో ఎక్కడికక్కడే భారీ ఎత్తున ట్రాఫిక్ జామ్ కూడా అయిపోయినట్టుగా తెలుస్తోంది. అనేక మంది ప్రభుత్వానికి సంబంధించిన అధికారులు కావచ్చు, అలాగే ఇతర ముఖ్య నేతలు కూడా ఆ సభా ప్రాంగణానికి వెళ్లేందుకు కాస్త ఇబ్బంది పడుతున్నట్టుగా కొద్దిసేపటి క్రితమే మనం మా ప్రతినిధి ఈశ్వర్ ఇచ్చిన లైవ్ లో మనం చూసాం. కన్నా లక్ష్మీనారాయణ కూడా సభా ప్రాంగణానికి వెళ్లేందుకు ఆయన రోడ్డు మీద ట్రాఫిక్ లో ఇరుక్కుపోయారని చెప్తున్నారు. కాజా టోల్ గేట్ దగ్గర కిలోమీటర్ మేర ఈ వాహనాలు నిలిచిపోయినట్టుగా తెలుస్తోంది. అయితే ఎక్కడికక్కడే అధికారులు ఆ ట్రాఫిక్ ని క్లియర్ చేసి సభా ప్రాంగణానికి రూట్ ని క్లియర్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం అమరావతి సభా ప్రాంగణం నుంచి లైవ్ దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాం. అమరావతి రీస్టార్ట్ పనులకి మరి కాసేపట్లోనే ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా ఈరోజు రీస్టార్ట్ రీలాంచ్ జరగబోతోంది. మరి కాసేపట్లోనే ప్రధాని సార్ ఇదిగోండి నా రెసిగ్నేషన్ ఎందుకు? నేనే జాబ్స్ ని క్రియేట్ చేసి బాస్ అవ్వాలనుకుంటున్నాను. ఎలా? బాస్ వాలా బీ ద బాస్. ఈ సభా ప్రాంగణానికి చేరుకుంటారు. దాదాపు 1:15 నిమిషాల పాటు ఆయన వేదికపైనే ఉంటారు. ఇదే వేదికపై నుంచి ఆయన ప్రజలని ఉద్దేశించి మాట్లాడబోతున్నారు. 10 ఏళ్ల క్రితం ప్రధాని మోదీ చేతుల మీదుగా ఇక్కడే అమరావతికి శంకుస్థాపన జరిగింది. మళ్ళీ 10 ఏళ్ల తర్వాత మళ్ళీ మోదీ చేతుల మీదుగానే ఇవాళ పునర్నిర్మాణ పనులు కూడా శంకుస్థాపన జరగబోతోంది. ఈ ఘట్టాన్ని కళ్ళారా చూసేందుకు లక్షలాదిగా ఆ ప్రాంత ప్రజలంతా కూడా తరలి వచ్చారు. అమరావతి పనుల పునఃప్రారంభోత్సవాన్ని మరి కాసేపట్లోనే మనం లైవ్ లో చూడబోతున్నాం. అమరావతి సభకి పెద్ద సంఖ్యలో రాజధాని ప్రాంత రైతులంతా కూడా తరలి వచ్చారు. తమ 10 ఏళ్ల కళ మళ్ళీ సాకారం అవుతుందన్న ఆనందం ఆ ప్రాంత రైతుల్లో మనకు కనిపిస్తోంది. సో మరి కాసేపట్లోనే ప్రధాని మోదీ ఈ ప్రాంగణానికి చేరుకుంటారు. అక్కడ అమరావతిలో ఆయన ల్యాండ్ అయిన తర్వాత హెలీప్యాడ్ దగ్గర చంద్రబాబు అలాగే పవన్ కళ్యాణ్ ఇద్దరు కూడా ఆయనకి ఘన స్వాగతం పలికారు. వాళ్ళందరూ కలిసి మరి కాసేపట్లోనే సభా ప్రాంగణానికి చేరుకోబోతున్నారు. గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి హెలికాప్టర్లో మోదీ సచివాలయానికి చేరుకున్నారు. అక్కడి నుంచి ఆయన రోడ్డు మార్గంలో ఈ సభా ప్రాంగణానికి చేరుకుంటారు.